హై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ 2024 సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే రిజల్ట్ అండ్ నెక్స్ట్ కౌన్సిలింగ్ ఎప్పుడు అనే డీటెయిల్స్ అయితే స్టూడెంట్స్ చాలా ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తూ ఉంటారు. సో మీరు నీట్ కోసం చూసే స్టూడెంట్, ఇన్ఫర్మేషన్ కోసం చూసే స్టూడెంట్ అయితే వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు మళ్ళీ అందరి రిజల్ట్ రాబోతుంది. ఆల్మోస్ట్ ఈ 24 ల్యాక్స్ స్టూడెంట్ రిజల్ట్ అయితే మళ్ళీ రాబోతుంది. ఎందుకంటే ఒక క్వశ్చన్ తీసేశారు. అండ్ అంటే క్వశ్చన్ అంటే అందులో ఒక చాయిస్, 2 చాయిస్‌లకు ఆన్సర్ ఇచ్చారు. ఇప్పుడు ఒకటే దానికి ఇస్తున్నారు. కాబట్టి చాలామంది మార్క్స్ అయితే మారుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరి ర్యాంక్, ఎందుకంటే ఒక 61 టాప్ ర్యాంకుల నుంచి 44 మెంబర్స్ వెళ్ళిపోతున్నారు. 17 మాత్రమే 720 ఉంటాయి. సో నెంబర్ 1 ర్యాంక్ నుంచి మొదలు పెడితే కంప్లీట్ 20 ల్యాక్స్ ర్యాంక్స్ మొత్తం కంప్లీట్‌గా మారుతాయి. అండ్ ఇప్పుడే మీకు రిజల్ట్ అనమాట. నిజమైన రిజల్ట్ ఇది. దీని ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి, స్కోర్ కార్డ్, అండ్ ఈ రిజల్ట్ చూడండి. అండ్ అదేవిధంగా ర్యాంక్స్ కూడా చాలా వరకు మారుతాయి. ఎలా అనేది నిన్నటి వీడియోలో నేను చేశాను, అది చూడండి. అండ్ ఇప్పుడు మనకు ఎన్‌టీఏ అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రిలీజ్ చేసింది. కౌన్సిలింగ్ అయినా, రిజల్ట్ అయినా ఏదైనా కూడా 2 వెబ్‌సైట్స్, NTA.ac.in అండ్ exams.nta.ac.in. సో ఈ 2 వెబ్‌సైట్‌లను ఎగ్జామినేషన్ రిజల్ట్స్ సంబంధించిన వాటిని, వీటిని మాత్రమే నమ్మండి. చాలామంది ఫేక్ వెబ్‌సైట్స్ లేకపోతే చాలామంది చీట్ చేస్తున్నారని చెప్పారు. సో మొత్తానికైతే ఈ 2 వెబ్‌సైట్‌లను మీరు చూస్తూ ఉండండి. రిజల్ట్ ఇందులో ఇవాళ లేకపోతే రేపు మ్యాక్సిమం రిజల్ట్ వచ్చేస్తుంది. ఇవి వచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి. అండ్ నెక్స్ట్ డే ఆర్ ఒక 2 డేస్‌లో రిజల్ట్ వచ్చాక 1 ఆర్ 2 డేస్‌లోనే కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోతుంది. దానికి సంబంధించిన వెబ్‌సైట్ MCC.NIC.in. ఆల్ ఇండియా కోటా ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో, సో ఆల్ ఇండియా కోటా అప్లై అంటే ఈసారి చాలా వరకు కట్ ఆఫ్ ఎక్కువగానే ఉంటుంది. సో ఈ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది మనం వీడియోస్ కూడా చేసాం. మనం ఒక వెబ్‌సైట్‌లో కూడా ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్ 2023ది పెట్టాం. సో దానికంటే ఒక 20 మార్క్స్ ఈజీగా పెరుగుతుంది. సో ఈసారి ఆల్ ఇండియా కోటాలో కూడా చాలా కట్ ఆఫ్ కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అండ్ ఒక చాయిస్ తీసేయడం వల్ల కొంచెం కట్ ఆఫ్స్ కూడా తగ్గుతాయి. అండ్ మొత్తం మీద అయితే ఇక నుంచి మీరు డాక్యుమెంట్స్ ఇవన్నీ కాస్త అన్నీ రెడీ చేసుకొని చూడాల్సిన సమయం అయితే వచ్చేసింది. లోకల్ మెరిట్ లిస్ట్ కూడా దాదాపు ఈ రిజల్ట్ వచ్చాక 3, 4 డేస్‌లోనే లోకల్ మెరిట్ లిస్ట్ వస్తాయి. అత్యంత వేగంగా కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే జరగబోతుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు లేట్ అయిపోయింది. అండ్ యాక్చువల్‌గా ఇప్పటికే జరుగుతూ ఉండాలి, కానీ లేట్ అయింది. కాబట్టి మీరైతే ఇక నుంచి చాలా అలర్ట్‌గా ఉంటూ ఈ వెబ్‌సైట్స్ చెక్ చేస్తూ ఉంటే మీకు తెలిసిపోతాయి అప్డేట్స్ అన్నీ అఫీషియల్‌గా ఎన్‌టీఏ నుంచి వచ్చేటివి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే నాకు వాట్సాప్‌లో అడుగుతున్నారో, ఇక్కడ అడుగుతున్నారో, వేరే స్టేట్‌లో నాన్ లోకల్ మేము అప్లై చేయొచ్చా? అక్కడ కేటగిరీ ఏ వస్తుందట ఈజీగా అని చెప్పి అడుగుతున్నారు. కానీ అయితే మీ స్టేట్ ఇంకా వేరే స్టేట్‌కి వెళ్ళాలంటే మీరు ఆల్ ఇండియా కోటాలోనే వెళ్ళాలి. సో ఆల్ ఇండియా కోటా తప్పించి వేరే కేటగిరీ ఏకైతే ఇంకో నాన్ లోకల్ కోటా అనేది ఏముండదు. ఒకవేళ మేనేజ్మెంట్ అంటే వెళ్ళొచ్చు. కాకపోతే కేటగిరీ ఏ ఫ్రీ సీట్స్‌కైతే అలాంటిది ఏముండదు. మీ స్టేట్ లేకపోతే ఆల్ ఇండియా కోటా ద్వారానే వేరే స్టేట్‌కి వెళ్ళాల్సయితే ఉంటుంది. సో అలాంటివైతే ఏముండవు.